కన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా రోడ్డున పడేసే కొడుకులు కూతుళ్లకు బుద్ధి చెప్పే కఠిన చట్టాలెన్నో వచ్చాయి. దీంతో తమ బాగోగులు చూసుకునేలా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను కలిసే వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. అయితే వృద్ధాప్యంలో ఎక్కడెక్కడి నుంచో ప్రభుత్వ కార్యాలయాలకు రావడం వల్ల వారికి శారీరకంగా ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుంది. ఈ సమస్యను దూరం చేసేందుకు కరీంనగర్ అధికారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ విధానానికి ఇంకా ప్రాచుర్యం లేకపోవడం, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం తెలియక వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. కడుపున పుట్టిన పిల్లలే వృద్ధాప్యంలో కన్నవారిని వదిలించుకుంటున్నారు. జీవితాంతం పిల్లల కోసం కష్టపడిన తల్లిదండ్రులు ముసలితనంలో వారి కొడుకులు కూతుళ్లకు భారమవుతున్నారు. సంపాదించిన ఆస్తినంతా లాక్కొని కన్నవారిని గెంటేస్తున్న వారు కొందరైతే సాకలేమంటూ మరికొందరు తల్లిదండ్రులను ఇంటి నుంచి తరిమేస్తున్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితిలో వృద్ధులు కలెక్టరేట్ గడప తొక్కి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కేసులు కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఆస్తుల కోసం తల్లిదండ్రులనే ఇంటి నుండి బహిష్కరిస్తున్నారు. పింఛన్ కోసం దాడులు చేస్తున్నారు. తిండి పెట్టకుండా, మందులు పెట్టకుండా వదిలేస్తున్నారు. పిల్లలు గెంటేయడంతో తమ బాధలు చెప్పుకోవడానికి కలెక్టరేట్ గడప తొక్కుతున్నారు వృద్ధులు. కానీ వారి వయస్సు, అనారోగ్యం, రాకపోకల్లో ఉన్న కష్టాలను గుర్తించిన అధికారులు ఇప్పుడు ఆన్లైన్ సెంటర్ల ద్వారానే నేరుగా ఫిర్యాదు చేసే సౌకర్యాన్ని కల్పించారు. స్థానికంగా ఉన్న మీ సేవ కేంద్రంలోనే అర్జీ చేసుకుంటే అధికారులు ఎప్పటికప్పుడు వీటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. వృద్ధులు తమ సమస్యలపై చేసుకున్న దరఖాస్తు ఆన్లైన్ ద్వారా వెంటనే అది కలెక్టరేట్, ట్రిబ్యునల్, సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్తుంది. సంబంధిత అధికారులు సమస్యపై ఫోకస్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా యంత్రాంగం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా వృద్ధుల్లో చాలా వరకు నిరక్షరాస్యులు ఉన్నారు. ఇలాంటి వారికి ఆన్లైన్ సెంటర్లకు వెళ్లి దరఖాస్తు చేసుకునే విధానంపై పెద్దగా అవగాహన ఉండడం లేదు. ఈ విధానాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పేందుకు పట్టణాల్లో, గ్రామాల్లో కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే అధికారులు తెచ్చిన ఆన్లైన్ విధానం వృద్ధులకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చన్న అభిప్రాయాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రులు వృద్ధుల శ్రేయస్సు సంరక్షణ చట్టం 2007 ప్రకారం పిల్లలు తమ తల్లిదండ్రులను వదిలించుకోవడం చట్టరీత్యా శిక్షార్హం. ఈ విషయంలో అవగాహన లేక అనేక మంది వృద్ధులు ఇంకా బాధలు పడుతున్నారు. ఇకపై మీ సేవ ద్వారా ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేసే అవకాశం రావడంతో వృద్ధులకు కొత్త దారులు తెరుచుకున్నాయి. ప్రభుత్వమే కాకుండా సమాజం కూడా తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదే అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.